ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన జీవితంలో దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ ఎంతగా భక్తి జీవితంలో అభివృద్ధి చెందుతున్నా, దేవుని సహవాసంలో ఎంతగా ఎదుగుతున్నా, ఒక్కోసారి విశ్వాస జీవితంలో దేవుని చిత్తమును తెలుసుకోవడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే దేవుని యొక్క అచంచల ప్రేమ. తనకు వ్యతిరేకంగా పాపకార్యాలు చేసి వాటికి బానిసలుగా మారి లోకంలో చెడి పడి ఉన్నవారి పట్ల దేవుని శిక్ష వస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే. కానీ ఎటువంటి భ్రష్ట జీవితాలు కలిగి ఉన్నవారైనా వాటిని విడిచి వారి పాత రోత బ్రతుకులు వదిలి యథార్థంగా దేవుని వైపు తిరిగితే ఆయన ఖచ్చితంగా కనికరించి ప్రేమించే దేవుడు. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమ మనకు పరిశుద్ధ గ్రంథం అంతటా కనిపిస్తుంది. ఇలాంటి ఒక సందర్భంలో చేసిన ప్రార్థనే మనం ఈ వీడియోలో ధ్యానించుకునే యోనా ప్రార్థన. యోనా చిన్న ప్రవక్తల్లో ఒకరు. ఇతడు క్రీస్తు పూర్వం 800 నుండి 750 మధ్యకాలంలో జీవించున్నాడు. యోనా గ్రంథము ఇతర ప్రవచనాల గ్రంథాల మాదిరి కాదు. ఇక 40 దినములలో నినేవే మహాపట్టణము నాశనమగును అనే ఒకే ఒక్క పంక్తి గల ప్రవచనం యోనా గ్రంథంలో ఉంటుంది. యోనా గ్రంథంలో నినేవే అష్షూరులో ఒక ముఖ్య పట్టణం. దేవుని తీర్పు ఆ పట్టణం మీదకి రాబోతుందని, ప్రజలు ఆలస్యం చేయకుండా మారు మనసు పొందాలని ప్రజలను హెచ్చరించడమే ఈ ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం. యోనా గ్రంథము ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దేవుడు తనకిచ్చిన పని నుండి యోనా పారిపోవడం, యోనాని సముద్రంలో చేప మింగడం, 3 రోజుల తర్వాత చేప కడుపులో నుండి బయటకు వచ్చిన యోనా తన పనిని నెరవేర్చడం వంటి విషయాలు మనం తరచుగా ప్రసంగాల్లో వింటూనే ఉంటాం. అయితే అసలు యోనా దేవుని పనిని ఎందుకు నెరవేర్చడానికి ఇష్టపడకుండా పారిపోయాడు? నినేవేకి వెళ్ళి వారి దుర్మార్గత గురించి వారిని హెచ్చరించి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని దేవుని నుండి స్పష్టమైన ఆజ్ఞను పొందుకున్నాడు యోనా. నినేవే పాపాలు నహూము ప్రవక్త నహూము గ్రంథంలో వివరించాడు. అయితే దేవుడు నినేవే మీద కనికరం చూపడానికి ఉద్దేశించాడని యోనాకి తెలుసు. కానీ వారి మీదకి దేవుని దయ రాకూడదని, ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువులైన వారికి మేలు కలగకూడదని యోనా దేవుని మాటను లక్ష్య పెట్టక పారిపోయి ఉండవచ్చు. దేవుని మాటను లక్ష్య పెట్టకుండా యోనా తర్షీషు వెళ్ళిపోవడానికి ఓడ ఎక్కాడు. దేవుడు పెద్ద తుఫాను కలగచేయగా ఓడ నాయకుడు ఓడలోని వారందరినీ వారి దేవతలకు ప్రార్థన చేయమనగా యోనా ఓడ అడుగు భాగంలో నిద్రిస్తున్నాడు. ఓడ ప్రయాణికుల ప్రార్థనలు ఫలించలేదు. అందుకని ఎవరు తమలో దోషులో తెలుసుకోవడానికి వారు చీట్లు వేయగా చీటి యోనా పేరున వచ్చింది. విగ్రహారాధికులు చీట్లు వేసిన ప్రతి దానిని దేవుడే అదుపు చేస్తాడని మనం ఇక్కడ గ్రహించాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనంలో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము అని వ్రాయపడి ఉన్నది. యోనా తన వలనే ఆ తుఫాను అని గ్రహించి తనను సముద్రంలో పడవేయమనగా వారు అలాగు చేయక ఓడను ఒడ్డుకు నడిపే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరికి యోనాని ఎత్తి సముద్రంలో పడవేశారు. ఆ సమయానికి యోనా పడే చోటుకి వచ్చి సముద్రంలో సిద్ధంగా ఉన్న ఒక చేప కడుపులోనికి యోనా వెళ్ళి 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు ఉన్నాడు. మరణం మింగివేయబోతుందని తెలుసుకున్న యోనా ఆ సముద్రంలో చేప కడుపులో దేవునికి మొరపెట్టాడు. యోనా ప్రార్థన. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 9 వచనాల్లో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయపడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు అర్పింతును. నేను మ్రొక్కుకుని మొక్కుబళ్లను చెల్లింపక మానను.
యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. మనుషులు ప్రార్థన చేసిన స్థలాలన్నిటిలో ఈ స్థలము చాలా అసామాన్యమైనది, వింతైనది. అయితే మనం ఎక్కడున్నా, మన కష్టం ఎంత విపరీతమైనదైనా, మనం ఎలాంటి అత్యవసర స్థితిలో ఉన్నా ఏకైక నిజదేవుడు మన ప్రార్థన వినగలడు. అయితే మనం చదువుకున్న ప్రార్థనలో యోనా తనను చేపకడుపులో నుండి విడిపించమని దేవుణ్ణి ప్రార్థించలేదు. ఇదే మనం గమనించాల్సిన విషయం. తాను అవిధేయతతో దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినా మరలా దేవుని వైపుకు తిరుగుతున్నాడు యోనా. కాబట్టి దేవుడు తనను విడిపిస్తాడన్న విశ్వాసము యోనా ప్రార్థనలో మనకి కనపడుతుంది. సముద్రంలో పడి చావకుండా దేవుడు యోనా కోసం ఎన్నుకున్న సాధనమే ఆ గొప్ప మత్స్యము అని మనకందరికీ తెలుసు. 18వ కీర్తన 5-6 వచనాల్లో, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని అని కీర్తనాకారుడు ప్రార్థించాడు. నిజానికి యోనా 1వ అధ్యాయము 12వ వచనంలో చనిపోవడం తనకి మంచిదనుకున్నాడు. కానీ మృత్యువుని ఎదుర్కోవడం, మరణపు అంచుల వరకు వెళ్ళడం సంభవించినప్పుడు యోనాకు కంగారు కలిగి ఉంటుందని కొందరు బైబిల్ పండితులు వ్యాఖ్యానించారు. అవిధేయుడైన యోనా పట్ల దేవుని అనుగ్రహాన్ని బట్టి ఆయనకు లోబడే వారి ప్రార్థనలను దేవుడు మరెంత శ్రద్ధగా వింటాడో మనం గ్రహించాలి. అసలు ఏ సమయంలోనైనా మనం దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తే ఆయన సహాయానికి, ఆయన కృపకు, ప్రేమకు మనల్ని దూరంగా ఉంచగలిగే కష్టము ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అయినా తరచుగా మనం ప్రమాదము లేదా కష్ట నష్టాల్లో పూర్తిగా కూరుకుపోయే వరకు ఆగి అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన్ని వెతుకుతాము. ఇది చాలా విచారకరమైన విషయం. యోనా దేవుడు తనను రక్షిస్తాడన్న విశ్వాసంతో, దేవుడే తనను విడిపిస్తాడన్న నమ్మకంతో దేవునికి ప్రార్థించాడు. తానెంత పాతాళ కోపంలో ఉన్నప్పటికీ, బయటికి రాకుండా భూమి గడియలు వేసినప్పటికీ యోనా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చివరిగా రక్షణ యెహోవాదే అని తన ప్రార్థన ముగించాడు. అసలు యోనా దేవుని మాటను విననప్పుడు దేవుడు మరొక ప్రవక్త ద్వారా తన పని జరిగించవచ్చు కదా. అయితే దేవుడు తన బిడ్డల నిమిత్తము ఏర్పరచుకున్న సేవకులను అంత తేలిగ్గా వదులుకోడు. ఈ విషయము మోషే విషయంలో, ఇర్మియా విషయంలో స్పష్టమైనది. దేవుని పనికి దేవుడు ఎలాంటి సాకులను అంగీకరించడు. గొప్ప మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాని నేల మీద కక్కివేసింది. తర్వాతి అధ్యాయాల్లో యోనా తనకి ఇష్టం లేకపోయినా నినేవే పట్టణానికి జరగబోయే నాశనాన్ని ప్రకటించగా, నినేవే ప్రజలు, రాజు, పశువుల మందలు దేవుణ్ణి వేడుకొనగా దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాడు. యోనా గ్రంథము మనకు తెలియచేసే ముఖ్య విషయం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాదు, సర్వ ప్రపంచానికి యేసుక్రీస్తు వారే సర్వాధికారి. ఆయనే నిజ రక్షకుడు. యేసుక్రీస్తు వారు స్వయంగా తన పరిచర్య కాలంలో ఈ చారిత్రకాంశాన్ని ఒప్పుకొని యోనా పెద్ద చేప కడుపులో 3 రోజులున్న సంఘటనను తన మరణ పునరుత్థానాలతో పోల్చి చెప్పిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవిధేయుడైన యోనా ద్వారా దేవుడు ఒక ఓడని ఎలా రక్షించాడో, ఆ తర్వాత విధేయుడైన యోనా ద్వారా దేవుడు ఒక పట్టణాన్ని ఎలా రక్షించాడో యోనా గ్రంథంలో మనకి తెలియపరచబడింది. మనం దేవుని చిత్తంలో లేకపోయినా ఆయన మనల్ని ఉపయోగించుకుంటాడు. మరి ఆయన చిత్తంలో ఉంటే మరెంతగా మనల్ని ఉపయోగించుకుంటాడో మనం గ్రహించాలి. ఆయన చిత్తము కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవాది దేవుని కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను ధ్యానించుకోవడానికి కావలసిన కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.